ఎస్ వెల్కమ్ బ్యాక్. వస్తున్నా మీకోసం అంటున్నారు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్. అంటే కొత్త పార్టీ పెడదామని ఆల్రెడీ ట్విట్టర్లో ఒక సర్వే కూడా చేయించారు. ఆల్రెడీ ఒక అభిప్రాయాన్ని తీసుకున్నారు ఆయన. 80% మంది అయితే ఓకే అంటున్నారు, జై కొడుతున్నారు. మరి నేపథ్యంలో ప్రపంచ రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి యుఎస్లో ఏం జరగబోతోంది? మరో కొత్త పార్టీ రాబోతోందా? మస్క్ బిజినెస్ మెన్ గా ఉన్నటువంటి మస్క్, ఎలన్ మస్క్ ఖచ్చితంగా పార్టీ పెట్టే ఛాన్స్ ఉందా? పార్టీ పెడితే ఎలాంటి పరిణామాలు వస్తాయి? అసలు అక్కడ ఒక పార్టీకి వ్యాక్యూమ్ ఉందా? మనకి తెలిసి 2 పార్టీలే ప్రధానంగా పేర్లు వినబడుతూ ఉంటాయి, కానీ అంతకు మించే అక్కడ పార్టీలు చాలా చాలా ఉన్నాయి. కాకపోతే అంత పెద్దగా ప్రభావాన్ని అయితే చూపించవు ఎన్నికల్లో. అయితే ఇప్పుడు ఎలన్ మస్క్ తనకున్నటువంటి ఆ ధనంతో కావచ్చు, తనకున్న పవర్తో కావచ్చు, తనకున్న పేరుతో కావచ్చు, తను పెట్టబోయే పార్టీ ఎలా ఉండబోతోంది? నిజంగా పార్టీ పెట్టే ఛాన్స్ ఉందా? ఎన్నికల్లో పోటీ చేస్తారా? ఇలా రకరకాల ప్రశ్నలు నెటిజన్ల మనసులో మెదులుతూ ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు ఈ పరిణామాలన్నీ. మరి ఈ సందర్భంలో రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్ చేస్తోంది. వస్తున్నా మీకోసం అంటూ ఇదే అంశానికి సంబంధించి. దీంట్లో మనతో మాట్లాడడానికి విశ్వేశ్వరరెడ్డి గారు, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్గా ఉన్నారు, అండ్ కోటేశ్వరరావు గారు సీనియర్ అనలిస్ట్, అండ్ బాబు గోగినేని గారు అనలిస్ట్. ముగ్గురు కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్, ముగ్గురికి గుడ్ ఈవినింగ్ అండి. సార్, ముందుగా విశ్వేశ్వరరెడ్డి గారు, ఓవరాల్ గా చూస్తే కనుక యుఎస్లో ఈ పరిణామం ఏంటి? ఎలా ఆలోచించాలి? అంటే మస్క్ ఎప్పుడైతే ఈ యొక్క పోల్ నిర్వహించారో అప్పటి నుంచి కూడా ఈ అందరికీ చాలా అతిపెద్ద సందేహం వచ్చేసింది. మరి ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చు ఈ విషయాన్ని? బేసికల్ గా దాని గురించి మాట్లాడే కంటే ముందు యాక్చువల్ గా వాట్ హ్యాపెండ్ లాస్ట్ 2 days రోజుల నుంచి చేస్తే బేసికల్ గా ఏం జరుగుతుంది అంటే యుఎస్ లో యాజ్ ఐ లివ్ ఇన్ వాషింగ్టన్ DC, దిస్ ఇస్ ద పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కొత్తగా కంట్రీకి ఒకటి ట్యాక్స్ బిల్ తీసుకొచ్చారు. ట్యాక్స్ బిల్ తీసుకొచ్చిన దానిలో అది ఇప్పుడు హ్యాపెనింగ్ యాక్టివిటీ అన్నట్టు ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఇది ఏ రకంగా జనరల్ పబ్లిక్ కి యూజ్ అవుతుంది అన్న దాని మీదనే చర్చ మొదలైంది. సో అందులో ట్రంప్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ బిల్ టు అప్రూవ్. దీంతో చాలా మందికి బెనిఫిట్ అవుతుంది, దీనివల్ల అమెరికా గ్రేట్ అగైన్ అవ్వడానికి ఆస్కారం ఉంది అనేది ఆయన ఆలోచన విధానం. దాని గురించి అందరూ అలైన్ అయ్యారు. సో నెక్స్ట్ కాంగ్రెస్ లో అది అప్రూవ్ అయింది, దెన్ ఇట్ హ్యాస్ టు గో టు సెనెట్ టు అప్రూవ్. సో ఇందులో భాగంగా ఇందులో ఒకటి మేజర్ గా ఏంటంటే ఎలాన్ మస్క్ కి మనకి ఏదైతే టెస్లా కార్స్ ఉన్నాయో అదే విధంగా ఈ బ్యాటరీ కార్స్, సో వాటి మీద కొంత సబ్సిడీ ఉంది, అది ఇవ్వడానికి ఆస్కారం ఉండేది. దాన్ని అవాయిడ్ చేయించడానికి కోసం ప్రయత్నం జరిగింది. అది బేసికల్ గా అక్కడ మీకు మేము వీళ్ళిద్దరిని ఎట్లా చూస్తామంటే వి డోంట్ ట్రీట్ హిమ్ యాజ్ అ పొలిటీషియన్, ష్రూడ్ పొలిటీషియన్ అండ్ క్రుక్డ్ బిజినెస్ మ్యాన్ లాగా చూస్తుంటాం. దే ఆర్ టిపికల్ నాట్ ఏ రెగ్యులర్ పొలిటీషియన్ లాగా చూడమన్నట్టు. సో అంచేత ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వాళ్ళిద్దరిని జరుగుతున్న ఇన్సైడ్ వార్ ఇన్ ద బిజినెస్ దాంతో మొదలైంది ఇది స్లోగా. అంటే ఇట్స్ బిజినెస్, బోత్ ఆర్ ఏ బిజినెస్ మ్యాన్స్. సో ఆ బిజినెస్ మ్యాన్స్ ఏ రకంగా తీసుకుంటారన్న దాని మీద జరిగిన చర్చతో మొదలైంది, మెల్లిమెల్లిగా తీసుకొచ్చింది. సరే, ఇప్పుడు మీరు తీసుకొచ్చిన సబ్జెక్ట్ తీసుకొచ్చి పార్టీ పెడితే ఎలా ఉంటుంది, పార్టీ రన్ అవుతే ఎలా ఉంటుంది అంటే పార్టీ పెట్టడానికి ఎవరికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఈయన ఇలాన్ మస్క్ ఈజ్ నాట్ బార్న్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, ఈ బార్న్ ఇన్ ప్రిటోరియా ఇన్ సౌత్ ఆఫ్రికా. సో హీ నెవర్ బికమ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఈవెన్ ఇఫ్ యూ రన్ ఎ పార్టీ. అంటే యూ హ్యావ్ టు వర్క్ విత్ సమ్మన్ టు బికమ్ ఎన్ ప్రెసిడెంట్. సో ఇన్ దట్ సిచ్యువేషన్ స్పెక్యులేషన్ వస్తుంది చూడండి. ఆ కొట్లాటలో భాగంగా, కోపంలో భాగంగా తారాస్థాయికి వచ్చినప్పుడు వాళ్ళు ట్వీట్లు చేసుకున్నారు ఒకరికొకరు. నిన్న ఎస్టర్డే ఈవినింగ్ 4:30 వరకు ఇద్దరు ట్వీట్లు చేసుకున్నారు. ఈయన చెప్పేది ఏంటంటే నేను నా వల్లనే నువ్వు గెలిచావు అనేది ఈయన చెప్పారు. ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ మీద ఒక మేజర్ అలిగేషన్ వేసి నేను లేకపోతే నువ్వు గెలిచే అవకాశం లేదు, అసాధారణ పరిస్థితులలో నా వల్లనే నువ్వు గెలిచావని ఈయన చెప్పారు. ఆయన ఏమన్నారు, నేను అసలు నీకు ఇచ్చిన ఈ బెనిఫిట్స్ అవన్నీ కలిసి గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్స్, కాంట్రాక్ట్స్ ఇవన్నీ తీసేస్తే యుఎస్ గవర్నమెంట్ ఎక్కడనో ఉంటుంది, ఆ టాక్సెస్ వైజ్ ఎన్నో బిలియన్స్ సేవ్ అవుతుంది అనేది ఆయన వాదన. సో ఇది ఓన్లీ ట్విట్టర్ వార్ అంటే వాట్ ఎక్స్ వార్ అనొచ్చు అని చెప్పాలంటే. ఇప్పుడు ట్విట్టర్ బికమ్ ఎన్ ఎక్స్ కాబట్టి ఎక్స్ వార్ లాగా నడిచింది. తర్వాత ఇప్పుడు ఏ రకంగా వాషింగ్టన్ DC వేదిక ఏదైతే పొలిటికల్ బాడీస్ ఉన్నాయో వాళ్ళు యాక్చువల్ గా మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్లాన్ లో ఉన్నారు. ఎందుకంటే ఇట్స్ ఓన్లీ వార్ ఆఫ్ వర్డ్స్, ఇట్స్ నాట్ అ రియల్ వార్. ఎందుకంటే టిపికల్ గా మార్కెటింగ్ ఎబిలిటీ, స్కిల్, నాలెడ్జ్ వీళ్ళిద్దరికి చాలా బాగుంది ఇండస్ట్రీలో కానివ్వండి. కాబట్టి సో దే ఆర్ యూజింగ్ వార్ ఆఫ్ ద వర్డ్స్ తప్ప
రియల్ గా నిజంగా వెళ్తారా ఈయన మళ్ళీ నేను కూడా స్పేస్ లో నేను డికమిషన్ చేస్తా అని ఇలాన్ మస్క్ చెప్పడం, ఓన్లీ జస్ట్ ఫ్యూ స్టేట్మెంట్స్ వచ్చాయి ఇటువైపు అటువైపు. అయితే ఇందులో బిగ్గెస్ట్ లూజర్ ఎవరు అంటే నిన్న టెస్లా స్టాక్స్, ఎవరైతే టెస్లా స్టాక్స్ కొన్నారో, సో నిన్న అరౌండ్ 150 బిలియన్ వరకు దానిలో ప్రైస్ తగ్గి దాదాపు 13 లక్షల కోట్ల సంపద సార్. కరెక్ట్, కరెక్ట్. అంత డబ్బు ఎవాపరేట్ అయిపోయింది అందులో సేల్స్ చేసిన వాళ్ళందరివి. సో బేసికల్ ఇది అంటే ఇంపాక్ట్ అనాలిసిస్, ఒకటి స్టాక్ మార్కెట్, రెండోది పాలిటిక్స్, తర్వాత ఈ కరెంట్ ట్రెండ్స్ లో డొనాల్డ్ ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఎవ్రీ డే మార్నింగ్ ఒక కొత్త నిర్ణయాలు తీసుకుంటాడు. డే బిఫోర్ ఎస్టర్డేనే మళ్ళీ ఆయన 12 కంట్రీలను బ్యాన్ చేశారు. అవును సార్, ఎగ్జాక్ట్లీ, అవును. సో దీస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్. అంటే ఎవ్రీ డే అమెరికా గ్రేట్ అగైన్ లో భాగంగా ఏమవుతుందంటే ఇక్కడ విత్ ఇన్ ద కంట్రీ దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ఇష్యూస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ ద హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ రీత్యా ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో దాని బేస్డ్ మీదనే జడ్జిమెంటల్ గా తీసుకుంటున్నారు. తీసుకున్న నిర్ణయాల మీదనే రోజు స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంది, టారిఫ్స్ మీద అవుతుంది, టాక్స్ మీద అవుతుంది, యూరోపియన్ కంట్రీస్ మీద కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ఆఫ్రికా కానివ్వండి, వేరే వరల్డ్ కంట్రీస్ లో వాళ్ళు ఏ రకంగా టారిఫ్స్ ని ఇంపోజ్ చేస్తున్నారో దాని బేస్డ్ మీద కూడా స్టాక్ మార్కెట్ రోజు డైనమిక్ గా చేంజ్ అవుతున్నాయి. ఒక రోజు టారిఫ్ మార్నింగ్ చేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం వరకు దాని మీద డిస్కషన్స్ అంటారు, సాయంత్రం వరకు దాని మీద మేము ఒక చర్చలోకి వచ్చాము, వీ హ్యావ్ లెసర్ టారిఫ్స్ అంటారు. సో ఇందులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది, దాని ఇంపాక్ట్ బేసిస్ మీద, అంటే యూజువల్ గా స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందంటే వాయిసెస్ మీదనే చేంజెస్ ఉంటాయి. డెసిషన్ మేకింగ్ మీద లేటర్ ఉంటుంది, కానీ when the voice came out with some version, then automatically it will impact right away on the stock market. Yes. So దాని వల్ల చాలా మంది ఇన్స్టేబుల్ అవుతుంది మార్కెట్ లో, వల్ల చాలా మంది మనీ లూజ్ అవుతున్నారు. Yes sir, yes sir, sure. నిన్న టెస్లా స్టాక్స్ చూసుకుంటే, yes sir, sure sir, ఓవరాల్ గా పిక్చర్ గా చూస్తుంటే పార్టీ పెట్టకపోవచ్చు, కానీ పార్టీ దీని మీద ఒక స్పెక్యులేటివ్ ఐడియాలజీ, ఎందుకంటే he has a lot of business interest. సో ఎప్పుడైనా రాజ్యాధికారం ముందు బిజినెస్ అనేది నిలబడలేదు, ఎందుకంటే పవర్ అండ్ బిజినెస్ మధ్యలో ఫైట్ జరిగితే పవర్ విల్ రిమైన్ స్ట్రాంగ్. గవర్నమెంటల్ ఎంటిటీ కాబట్టి ఈయన మీద ఎన్నో రకాల ఇంపోజెస్ చేయగలుగుతారు వాళ్ళు, ఇష్యూస్ దాని మీద. యాక్చువల్ ఆయన దగ్గరకు వచ్చేసి ఆయన ఇమిగ్రేషన్ మీదనే డిపోర్ట్ చేసగలిగే ఇష్యూస్ ఉన్నాయని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఇన్వాల్వ్ అవుతుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఇన్వాల్వ్ అవుతుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇన్వాల్వ్ అవుతుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇన్వాల్వ్ అవుతుంది, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకంటే ఈ కార్స్ వచ్చాయి కదా ఇప్పుడు, టెస్లా కార్స్ అన్మాన్డ్ అంటే వాలంటరీగా డ్రైవ్ చేసుకునే కాబట్టి, సో ఈ వీటి మీద కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ తీసుకొస్తారు. అంటే గవర్నమెంట్ అనుకుంటే ఏ రకమైన ఇష్యూస్ తీసుకురావచ్చు. ఆయన ఈజ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా టు అమెరికా, కాబట్టి ఈయనకి గ్రీన్ కార్డ్ ఎలా వచ్చింది, ఈయనకి సిటిజన్షిప్ ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా అంటే ఇంకా తవ్వకాలు జరుగుతాయి. Yes sir, 1 second, sure sir, sure sir. Sir, కోటేశ్వరరావు